పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నర్సాపురం పురపాలక సంఘం వైసీపీ కౌన్సిలర్లు గోరు రామాదేవి, కేసరి గంగరాజులు పార్టీకి రాజీనామా చేశారు. ప్రభుత్వ విప్ బొమ్మడి నాయకర్ సమక్షంలో వారు జనసేన పార్టీలో చేరారు. వారికి మద్దతుగా మాజీ కౌన్సిలర్ గోరు సత్యబాబు సహా 200 మంది వైసీపీని వీడి జనసేనలో చేరారు. వీరందరికీ నాయకర్ పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ మరికొంతమంది కౌన్సిలర్లు కూడా వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవడం ఖాయమన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున నర్సాపురం నియోజకవర్గం నర్సాపురం పట్టణంలో మరి వైసీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు మరి పెద్దలు గోరు సత్యబాబు గారు, సతీమణి రమాదేవి గారు, గోరు రమాదేవి గారు మరి 27వ వార్డు నుంచి, అదేవిధంగా మరి గంగరాజు గారు మరి ఆయన కూడా మరి 19వ వార్డు నుంచి కూడా కౌన్సిలర్ గా మన వైసీపీ పార్టీ అందరూ కూడా అధికారులు ఉండడం, మరి ఈ రోజున మరి వారిద్దరూ కూడా వారి అనుచరులతోటి వారి ఫాలోవర్స్ తోటి మరి జనసేన పార్టీలో రావడం మరి జాయిన్ అవుతున్నందుకు ప్రత్యేకంగా వారిద్దరిని కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ పార్టీ శ్రేయస్సు కొరకు, అదేవిధంగా ఇవాళ మనం అధికారులు ఉన్నాం కాబట్టి ప్రజల శ్రేయస్సు కొరకు కూడా కలిసి మనం పనిచేస్తే బాగుంటుందని ఆలోచనతోటి అందరూ కూడా కుటుంబంలో కలిసి ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మీకు నేను తెలియజేయడం జరిగింది. మరి సత్యబాబు గారు కూడా గతంలో కూడా మరి 2 పర్యాలు మరి కౌన్సిలర్ గా చేసిన అనుభవం ఉన్న వ్యక్తి. మరి గంగరాజు గారు కూడా మరి నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. మరి వీరి రాకతో కూడా మరి పార్టీకి అదేవిధంగా నియోజకవర్గాలు కూడా మంచి చేకూర్చే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారి అనుచరులందరికీ కూడా ఎవరైతే సత్యబాబు గారు ఫాలోవర్స్ కానీ మరి గంగరాజు గారు ఫాలోవర్స్ అని మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఎందుకంటే ఆయన కూడా చూస్తున్న వాళ్ళ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి రాష్ట్రంలో అభివృద్ధి పరంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నా మన అమ్మ చూస్తాం. పెద్దపల్లి జిల్లా